హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఇక ఈరోజైతే నిన్న చెప్పాను కదండి విజయవాడ వచ్చాము అని చెప్పేసి. విజయవాడలో ఎస్మార్ట్కి అయితే వచ్చామండి. ఈ ఎస్మార్ట్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ రకరకాల వస్తువులు చాలా ఉన్నాయి. అలంకరణ వస్తువులే కాదు, గ్లాస్ వస్తువులే కాదు, మన కిచెన్కి కావలసినటువంటి కుక్వేర్ కావచ్చు, మన ఇంటిని డెకరేషన్ చేసుకునేటటువంటి రకరకాల ఐటమ్స్ కావచ్చు, అలానే కిరాణా సామాన్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఇలా రకరకాల ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఈ ఎస్మార్ట్లో అయితే ఉన్నాయండి. బట్టలు, చెప్పులతో సహా అన్నీ ఉన్నాయి. రేటులు కూడా రీజనబుల్గానే, పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. రేటులు రీజనబుల్గా ఉన్నాయని, 1+1 ఆఫర్స్లో ఉన్నాయని, మన ఇంట్లో లేని వస్తువులు ఇక్కడ చాలా ఉన్నాయని, రకరకాల వస్తువులు తక్కువ ధరకే వస్తున్నాయని, ఇంటిని చక్కగా అలంకరించుకుందామని, అది హాల్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, ఏదైనా సరే అందంగా అలంకరించుకుందామని, మనకి అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనేస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు నేనైతే అలా కొనడానికైతే ఏమీ రాలేదండి. ఎందుకంటే నాకు ఇప్పుడు నిజానికి అవసరం ఏమీ లేవు. అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో వస్తువులన్నీ ఉన్నాయండి. కానీ నాకు పనుండి విజయవాడ వచ్చానని మీ అందరికీ చెప్పాను కదా. అలానే నా ఫ్రెండ్తో పాటు నేనైతే షాపింగ్ మాల్కి అయితే వచ్చానండి, ఈ ఎస్మార్ట్కి. సరే, ఆఫర్స్ అవి బాగున్నాయి కదా, మన దగ్గర లేని వస్తువులు కొనేద్దాము అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. మొత్తం మాల్ అంతా అయితే ఒకసారి తిరిగాను. అదే మాల్ అని కాదండి, మొత్తం ఎస్మార్ట్ అంతా ఒకసారి తిరిగాము. ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఆఫర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి. రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి, అలానే వెజిటేబుల్స్ ఉన్నాయి, రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. అలానే మనం వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా బియ్యం కానీ, గోధుమలు కానీ. బియ్యంలో రకరకాలు ఉంటాయి కదండి. బాస్మతి రైస్ అని, కర్నూలు జీరా రైస్ అని, స్వర్ణ బియ్యం అని, దంపుడు బియ్యం అని, ఇలా రకరకాలు ఉంటాయి కదా. అలా చాలా రకాల బియ్యం ఉన్నాయండి. అలానే లూజు పిండిలు కూడా ఉన్నాయి, అంటే గోధుమ పిండి, మైదా పిండి, ఇటువంటివి. అలానే పప్పులు ఇవి కూడా ఉన్నాయండి. అలానే కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రూట్సు, చీజులు, పెరుగు, పాలు, మజ్జిగ, పన్నీరు, బటరు, ఇలా రకరకాలు ఉన్నాయండి. ఈ లోపలే ఒక చిన్న ఏంటది బేకరీ కూడా ఉందండి. ఈ ఎస్మార్ట్లో షాపింగ్ చేసి అలసిపోయి చక్కగా ఆ బేకరీ నుండి మనము ఎగ్ పఫ్ ఇలాంటివి కూడా కొనుక్కొని తినేసి బిల్లు కట్టేసి మరీ వెళ్ళిపోవచ్చు. అలానే రకరకాల జ్యూసులు ఉన్నాయండి. పోమోగ్రైనెట్, ద్రాక్ష, వాటితో పాటు ఇలా కొబ్బరి నీళ్ళు కూడా ఉన్నాయండి. రకరకాల బిస్కెట్స్, రకరకాల అగరబత్తీలు, ఇవి ఒక్కటేంటండి, ఇంకా చాలా ఉన్నాయి. హోమ్ మేడ్ బిస్కెట్స్ అని, రాగి బిస్కెట్స్ అని, కొరల బిస్కెట్స్ అని, ఇలా మిల్లెట్స్తో తయారు చేసినటువంటి బిస్కెట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవేమీ నేను తీసుకోలేదండి. నాకు ఏవైతే అవసరం ఉన్నాయో అవే తీసుకున్నాను. కానీ షాప్ అంతా ఒకసారి తిరిగి అయితే చూశానండి, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అలానే రకరకాల ప్లేట్స్ అండి. మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా పూజలకి ఉపయోగపడతాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు, అలాంటప్పుడు ఈ ప్లేట్స్ చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్వే, ఈ బుట్టలు కూడా ప్లాస్టిక్వే. అన్నీ కూడా తక్కువ కాస్ట్లోనే బాగున్నాయండి. కానీ చెప్పాను కదా, నేనైతే ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే నాకేం కావాలి అనేది నాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి అనుకుని, నాకు కావాల్సినటువంటి 2 అంటే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకుని వచ్చేసానండి. చూడగానే ఇవన్నీ బాగున్నాయి కదా, ఆఫర్స్ కూడా బాగున్నాయి కదా, తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి కదా, కొందాము అని చెప్పేసి అనుకుంటాను. కానీ మళ్ళీ గుర్తొస్తుందండి, ఎందుకులే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చాకరీ, అలానే డబ్బులు వేస్ట్ అంతే, ఇప్పుడు అవసరం లేకపోయినా ఎందుకు కొనడం అని చెప్పేసి డ్రాప్ అయిపోతూ ఉంటానండి. మరి మీలో నాలా ఎంతమంది ఆలోచిస్తారండి? షాపింగ్కి ఎప్పుడైనా ఇలాగ అనుకోకుండా వెళ్ళినప్పుడు నచ్చినవి కొనేస్తూ ఉంటారా? లేదంటే మనీని సేవ్ చేయడం కోసం ఎందుకులే ఇప్పుడు తర్వాత కొందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారా? నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఏమీ కొనలేదండి, 2 వాటర్ బాటిల్స్ అయితే కొన్నాను. అవి కూడా కూలింగ్ ఆగుతాయంట. రేపు వచ్చేది అలాగా వేసవకాలం కాబట్టి కొంచెం పిల్లలకి సబ్జా వాటర్ ఇచ్చిన, లేదంటే నిమ్మకాయ నీళ్ళు ఇచ్చిన, కటోరా ఇచ్చిన, మజ్జిగ ఇచ్చిన, వేసవకాలం ఎక్కువ హీట్ ఉంటే తాగలేరు కాబట్టి మామూలు ప్లాస్టిక్ బాటిల్ కానీ, స్టీల్ బాటిల్ కానీ ఏదైనా సరే కొంచెం ఇలా కూలింగ్ ఆగేవనుకోండి, కాసింత మనము ఉదాహరణకు ఒక కొబ్బరి నీళ్ళు తీసుకున్నాము, ఆ కొబ్బరి నీళ్ళు అందులో వేసేసి ఒక చిన్న ఐస్ ముక్క వేసేసామంటే
కనీసం స్కూల్లో వాళ్ళు తాగేదాకా అయినా సరే చల్లగా ఉంటాయి అనే ఉద్దేశంతో కేవలం 2 అంటే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. నిజానికి నాకు అవి కూడా అవసరం లేదండి. సరే ఇంకెలాగా మనకి వేసవికాలం దగ్గరికి వస్తుంది కాబట్టి తీసుకున్నట్టు ఉంటుంది. ఇంత దూరం వచ్చాను కదా, ఎంతసేపు వాళ్ళు కొనుక్కోవడమే చూశాను, నేనైనా ఏదైనా కొనుక్కుంటే బాగుంటుంది అనేసి 2 అంటే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. నా ఫ్రెండ్స్ అయితే అన్నారండి, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అవి కొందాం, ఇవి కొందామని. కానీ ఎందుకో నాకు కొనాలి అనిపించలేదు. చెప్పాను కదండి, అనవసరంగా కొంటే మనీ పరంగా వేస్ట్, మళ్ళీ వాటిని చాకరీ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే కొనలేదు. గ్రాసరీస్ ఇవన్నీ ఎలాగో తప్పదు, అవి మనం ఇక్కడ విజయవాడ నుంచే కొనుక్కుని పట్టుకెళ్ళిన అవసరం లేదు కదండి, మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటి జోలికే వెళ్ళలేదు. కానీ బాగున్నాయండి, ఏది కావాల్సినా కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. ఇక గాజు వస్తువులు అయితే రకరకాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి చూడడానికి. అవి చూసినప్పుడు నేనే అనుకున్నానండి, 1-2 సెట్లు అయినా కొనుక్కొని తీసుకెళ్దామా అని చెప్పేసి. ఎందుకంటే రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి, కాబట్టి తీసుకుందాము అనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకో వెనకడుగైతే వేశానండి, తీసుకోలేదండి ఏమీని. నాకు ఇక్కడ ఒక చిన్న వ్యాపారం బాగా అనిపించిందండి. అదేంటంటే షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు చపాతీస్ అని చెప్పేసి ఒక చిన్న షాప్ కనిపించిందండి. చాలా మంచి ఐడియా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో చేసుకోలేని వాళ్ళకి చక్కగా చపాతీల రూపంలో రెడీ టు ఈట్ అండి అవి ఇంచుమించు. లేదంటే ఇంటికి తీసుకెళ్ళి మరి కాల్చుకోవాలో నేను వెళ్ళి అడగలేదు. కానీ నాకు చూడగానే బాగుంది, వ్యాపారం ఐడియా బాగుంది అనిపించిందండి. చక్కగా ఇలా షాపింగ్ చేసుకుని ఒక 10 చపాతీలు ఇంటికి తీసుకెళ్ళిపోయినా కాల్చుకున్నవైతే కాల్చుకుని తినచ్చు అనిపించింది. చపాతీల బదులు జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు ఇవి కూడా పెట్టుంటే చాలామంది ఇంకా కొనుక్కుంటారు కదా అని నాకైతే అనిపించిందండి. ఇదిగో ఇదేనండి నేను చెప్పినటువంటి చపాతీల షాపు. ఐడియా బాగుంది అనిపించింది. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైనా సరే చక్కగా ఇలాగా రెడీ టు ఈట్ చపాతీలు ఉన్నాయి అనుకోండి, ఈజీగా కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళి జస్ట్ కాల్ చేసుకుని తినేయడమే కాబట్టి ఐడియా బాగుంది అనిపించిందండి. కాకపోతే నేను కాస్త దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి అనేది కనుక్కోవాల్సింది, కానీ అప్పటికే చాలా టైం అయిపోవడంతో ఇక దగ్గరికి వెళ్ళి అడగలేకపోయానండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.